అండమో మాది నా బంధులకు మహనీయుల్లారా అండమో మాది నా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయులు దళితులతో దీనికి స్ఫూర్తిదాత అయిన జ్యోతిరావు గారిని బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. అంతేకాదు జ్యోతిరావు గారు ఎప్పటికీ ఒక విషయం చెప్పేవాడు, ఎక్కడైతే విద్య ఉంటుందో విద్య ఉంటేనే జ్ఞానం ఉంటుంది, విద్య లేనిది అభివృద్ధి ఉండదు అని చెప్పేవాడు. అందుకే వెనుకబడిన తరగతుల వారు ప్రతి ఒక్క బీసీ విద్యాపరంగా ఉన్నత విలువలకు ఉన్నతంగా చదివి విద్యాపరంగా అభివృద్ధి చెందాలని, అంతేకాకుండా శూద్రులు అంటే ఈ బీసీలు అందరూ శూద్రుల కిందకు వస్తారు. శూద్రులు అంటే అగ్రవర్ణాలకు సేవలు చేసే వ్యక్తులుగానే ఆ భావన ఉండేది. అలాంటి భావనను బద్దలు కొట్టిన వ్యక్తి, నిలబడి విప్లవం చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. కానీ ఈ రోజులలో కూడా ఆ భావన అక్కడక్కడ కనబడుతుంది కొన్ని సందర్భాల్లో. అది చాలా అది పోవాలంటే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ బీసీలు వెనుకబడే ఉన్నారు. అంటే బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళంటే వెనుకబడే ఉండాలా? ఎందుకు మనం ముందుకు పోవద్దు? ఆర్థికంగా ఎందుకు ఎదగకూడదు? రాజకీయంగా ఎందుకు ఎదగకూడదు? ప్రతి విధంగా అందరూ మనం ఎదగాలని. ఎందుకంటే ఎన్ని కాలమానాలు మారుతూ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారినప్పటికీ మనం ఇంకా వెనుకబడే ఉన్నాం అనేది. అంతేకాకుండా రాజ్యాంగం కల్పించిన చట్టపరమైన రిజర్వేషన్లు మనం వాడుకుంటున్నామా? మన హక్కులను మనం వాడుకుంటున్నామా? ఒక సామాన్యుడు ఈ రోజు బీసీ ఫెడరేషన్కి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. అందుకే ఈ బీసీ దళ నిర్మాణం ఏంటి అంటే, ఈ ఎక్కడైతే బీసీ ప్రజల్లో చీకట్లో ఉన్న వాళ్ళకి చీల్చుకుంటూ వెలుగు రావాలని, చైతన్యం తీసుకురావాలని, వాళ్ళను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా అగ్రవర్ణాలు ఎంతైతే ఉన్నారో దానికి ధీటుగా బీసీలను ఎదిగించాలనేదే మా బీసీ దళ కర్తవ్యము. అంతేకాకుండా బీసీ దళ సిద్ధాంతం ఏం సిద్ధాంతం అంటే ఒకటే సిద్ధాంతం, భారతదేశంలో స్వాతంత్రం ఎప్పుడు సంపూర్ణ స్వాతంత్రం వస్తుంది అంటే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని బీసీ దళ సిద్ధాంతంగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, వాళ్ళ హక్కులు ఎక్కడ భంగం జరిగినా బీసీ దళ మీ వెంటనే ఉంటది, చివరి రక్తబొట్టు వరకు మీకోసం పనిచేస్తామని. అంతేకాకుండా ఈ రోజు బీసీ జనాభా ప్రకారము 25 to 50% రిజర్వేషన్ పెంచాలని, పెంచే వరకు అమర నిరాదీక్షణ చేయడానికి బీసీ దళ వెనకాడదని. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే చట్టసభలో 50% రిజర్వేషన్ కూడా కల్పించాలి. అంతేకాకుండా సబ్ ప్లాన్ వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలా. విద్యార్థులకు కానీ ఎవరికైనా వాళ్ళకి ఏ కోఆపరేషన్ కావాలన్నా మా బీసీ దళ వెంటాడుతుంది. అంతేకాకుండా ప్రతి బీసీని లీడర్గా తయారు చేస్తాం, వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చెందుతాం, వాళ్ళని సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళను ఏకం చేయడమే కాదు, బీసీలను కూడా, బీసీ కుల సంఘాలను, బీసీ జాబితాలో ఉన్న ప్రతి కులాన్ని ఒకతాటి మీదకి తీసుకొచ్చి అందరం ఒక యూనిట్గా తయారై మేము ఒక ఉద్యమం లాగా చేసి బీసీని రాజకీయంగా ఎదిరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.